పేరు కావ్య అండి. మా ఊరు దుమ్మనహಳ್లి, తురువేకెರೆ తాలూకా, మైసంద్ర హోబళి, దుమ్మనహಳ್లి గ్రామం. సార్ మేము 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాం. కరోనా టైంలో ఇక్కడికి వచ్చాం. అక్కడే ఊర్లో సెటిల్ అయ్యాం. కరోనా వచ్చాక మళ్ళీ బెంగళూరు వెళ్ళలేకపోయాం. ఉన్న పొలంలో మా మామగారు ముందే కొంచెం చేశారు. కొబ్బరి వేశారు మేము నిమ్మ, డ్రైడ్ ఫ్రూట్స్, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేశాం సార్. ప్రతిదీ జామ బెంగళూరులో కైబిల్ వర్క్ చేసేవారు సార్. ఈ భూమి వాళ్ళ నాన్నగారిది. ఈ భూమిని కాపాడుకుని ఇక్కడే ముందుకు సాగాలని అన్ని చేసుకుంటున్నాం సార్. కానీ శ్రీగంధం ప్రతిదీ సమగ్ర వ్యవసాయం చేయాలనే ప్లాన్ సార్. ఇక్కడ అందరూ మీరు పొలం దున్నరు, ఎలా చేస్తారని అడుగుతారు. కానీ మేము పొలం దున్నకుండాడినే ఏడాదికి 85 కొబ్బరి చెట్లున్నాయి. ఇప్పుడే కాయ మొదలైంది, ముందు కాయ లేదు. 2 ఏళ్ల క్రితం నుండి కాస్తోంది. ఈసారి 2500 కాయలు అమ్మాను సార్. డాక్టర్ సాయిల్ కల్చర్ కూడా ఒక్కో గెల కనిపిస్తోంది. సో మాకు ఒక 10 కిలోగ్రాముల ఒక్కలు ఉన్నాయి. మేం వాడుతున్నది డాక్టర్ సాయిల్ కల్చర్లు, యూట్యూబ్ దృఢ పొటాష్, ఫాస్ఫరస్ వేస్తున్నాం. తర్వాత కొబ్బరి చెట్ల మరటి వేయాలి. ఇవన్నీ మేము యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాం సార్. ప్రతిదీ యూట్యూబ్ లో ఉన్నా కూడా నెలను 100 గ్లిరిసిడి అది వేస్తే చాలా దిగుబడి వస్తుందని ఎరువులు, వానపాములు అన్నింటి కలిపి పొలం దున్నకుండానే చేస్తున్నాం సార్. ఒక్క రోజు కూడా నేలని నేను, మా మామ, అత్త, హస్బెండ్ అందరం కలిసి చేస్తాం. కానీ అతనికి స్పైనల్ ప్రాబ్లం, ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తారు. ఇక్కడికి తోటలోకి మాతో పాటు వస్తారు. అందరం ఇక్కడే ఉంటాం సార్. నేను కొంచెం యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాను. యూట్యూబ్ లో చూడటం వల్ల అన్ని అప్పటికప్పుడు ఆ రోజు ఏం చూస్తానో దాన్ని అప్పుడప్పుడు వ్యవసాయంలో వాడుతున్నాను సార్. డాక్టర్ సాయిల్ రిజల్ట్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది సార్. ఆల్మోస్ట్ రేటు కూడా తక్కువే. మనం బయటి నుండి ఎరువులు తెస్తే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. ఇది కంపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, భూమిలో తేమ ఉన్నప్పుడు నీళ్లు పెడితే వానపాములు బాగా ఉత్పత్తి అవున్నాయి. మాకు ఫలితం బాగా వచ్చింది సార్. రైతుకు చెప్పే సందేశం ఏంటంటే, ఒకే పంటపై ఆధారపడకండి, చూడకండి, సమిత వ్యవసాయం చేయండి. ఇప్పుడు నిమ్మకాయల ద్వారా మాకు వచ్చేది దాదాపు సంత ఖర్చుకు సరిపోతుంది కదా సార్. నిమ్మలు, అరటికాయలు ఇవన్నీ సంత ఖర్చులకు సరిపోతాయి. మునగకాయలు ఇప్పటి రేటు ప్రకారం కేజీ 500 రూపాయలు ఏమో ఉంది మునగకాయ. కాబట్టి ప్రతిదీ పండించుకుంటే ఒకే పంట, సంవత్సరానికి ఒకే పంట అని ఎదురు చూస్తూ కూర్చోకరండు. ఏవి కొబ్బరి ఒక్క అంతే వాటి కోసం ఎదురు చూస్తూ మనం వచ్చే నెల ఏం చేయగలం. అందుకే సంవత్సరానికి ఒక్కో పంట అని పెట్టుకుని, ఆ తర్వాత ఇప్పుడు శ్రీగంధం అంతా FDD లాంటిది. ఇవన్నీ ఒక్క కొబ్బరి అన్ని వార్షికమైనవి. ఇవన్నీ నెలలా వస్తాయి కదా సారా, అరటి లాంటివి. అందుకే సమీకృత వ్యవసాయం చేయడం నా అభిప్రాయం. నాకు తెలిసిన దాని ప్రకారం చాలా మంచి జరుగుతుందని నేను చెప్తాను సార్. డాక్టర్ సాయిల్ గురించి నిజం చెప్పాలంటే మా తోటలకు చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత నీవు సాయిల్ వాడటం కూడా తక్కువ తీసుకుంటున్నా. నీళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మరి ఎక్కువ ఏమిసుకోవడం చాలా భరోసా ఉంటుంది. నేను దాదాపు యూబ్ లో చూసే తెప్పించుకున్నాను. ఆ తర్వాత సార్ అక్కడికి వెళ్ళాక తురువేట ఎక్కడ దొరుకుతుందని మాకు కూడా తెలిసింది. వాళ్ళ ద్వారా వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. చాలా బాగుంది సార్, డాకిల్ సూపర్ సార్, దాన్ని వాడొచ్చు సార్ అన్ని కూరగాయలకు. ఇది అన్నింటికి వేయొచ్చు సార్. యాలకులు పండించాను. ఈ సంవత్సరం 2 కిలోగ్రాములు యాలకులు పండించాను. 1/2 కిలోగ్రాము మేము ఉంచుకుని 1.5 కిలోగ్రాములు యాలకులు అమ్మాను సార్. ఇలా ప్రక్కో నెలకు ఒక్కో ఐటమ్ వచ్చింది. మేక ఉంది సార్, మేక కూడా ఉంది. 2 పట్టేళ్లు ఉన్నాయి. ఆవు ఇంకా ఒక ఆవు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నా. భవిష్యత్తులో చేయాలనుకున్నాం సార్. మల్నాడు నాడు గిడ్డ లాంటివి పెంచుకోవాలని ఎందుకంటే కనీసం మా ఇంటికే పాలు వెన్న దీనికి అవుతుంది కదా, అందుకే చేయాలనుకున్నాం. లేదు సార్, ನನಗೆ నిజంగా చెప్పాలంటే మాకు ప్రసంగతులు ముఖ్యం. ఇప్పుడు మనం ఉదయాన్నే లేచి ఎవరు డబ్బు సంపాదించడానికి వెళ్ళాలి. అలాంటి అవసరం ఇక్కడ లేదు కదా సార్. నాకు ఈ రోజు ఒంట్లో బాగోలేదంటే నన్ను అడిగేవా ఎవరు లేరు. నేను అక్కడ పనికి వెళ్ళాలంటే ఎందుకు రాలేదని అంటారు. మనం పనికి వెళ్ళినా వాళ్ళ మాటలు పడాలి, జీతం కూడా కట్ చేస్తారు. వ్యవసాయం వల్ల మోసం ఏమీ లేదు. కానీ సమీకృత వ్యవసాయం చేయడం వల్ల చాలా మంచిదని నా అభిప్రాయం సార్, నా ఒపీనియన్. నమస్కారం సార్.